అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే టమాటాతో కమ్మని పచ్చడి అండి. హోటల్స్లో కానీ మెస్లో కానీ ఈ పచ్చడి చాలా ఫేమస్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేద్దాం. ఆ ప్యాన్లో ఒక చెంచా నూనె అయితే పోసుకున్నానండి, మీడియం సైజ్ చెంచాతో. నూనె వేడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూను జీలకర్ర, కొద్దిగా మెంతులు అండి, 1/4 స్పూన్ మెంతులు వేసి ఒక్క నిమిషం మనం అలాగే దోరగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ని అయితే నేను పూర్తిగా సిమ్లో పెట్టేసండి. సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే మనకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లో 8 ఎండుమిరకాయలు వేసుకొని ఇది కూడా మనకు ఒక్క నిమిషం అలాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇది కూడా మనము పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందామండి. స్టవ్ అయితే మనము సిమ్లో పెట్టి చేస్తున్నామంటే కరెక్ట్గా మనకు ఫ్రై అవుతాయి. ఇవి మీడియంలో కానీ హైలో కానీ పెడితే తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు మనకు ఇవైతే ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన చల్లడానికి అయితే పక్కన ప్లేట్లు తీసి పెట్టేద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనకు నూనె ఉంది కదా, ఆ నూనెలోనే ఇంకొంచెం చెంచా నూనె వేసుకొని ఎర్రగడ్డలు అయితే నేను ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఒక టమాటా అనేది నేను 8 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. దాని తగ్గట్టుగా పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే తెల్లగడ్డపాయలు అంటే వెల్లుల్లిపాయలు ఒక 6 అయితే వేసుకున్నాను. ఇది కూడా మనకు పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు. చూసారు కదా, ఈ విధంగా మనకు రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసేద్దామండి చల్లారడానికి. ఈ మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు అదే ప్యాన్లో 4 చెంచాల నూనె అయితే పోసుకుందాము. ఎందుకంటే టమాటాలు ఫ్రై చేసుకోవాలి కదా, నూనె అయితే మనకు పడుతుందండి. చెంచా కూడా మీడియం సైజ్ది, పెద్దది కాదు. 4 చెంచాలు నూనె వేసిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ 8 నాటు టమాటాలను తీసుకున్నానండి, ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో రుచి తగ్గ ఉప్పు అయితే వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు మొత్తం టమాటాల్లో బాగా కలిసేలా మనం కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసిన తర్వాత స్టవ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు పసుపు అనేది టమాటాలు బాగా పట్టాలి కాబట్టి మనము కొద్దిగా సిమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా టమాటాలు బాగా కుక్ అవుతాయండి. టమాటాలు అయితే మనం ఎంత స్లో కుక్ చేసుకుంటే మనకు పచ్చడి అంత బాగుంటుంది. ఒక 5 నిమిషాలతో మూత పెట్టేశాను. ఇప్పుడు చూస్తారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీసి మన టమాటా చూస్తారు కదా బాగా ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో మనము చింతపండు వేసుకుందాము. ఎంత పులుపు తినగలుగుతామో అంత చింతపండు వేసుకోవాలండి. నేనైతే నాటు టమాటాలు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను. అది హైబ్రిడ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనకు టమాటా తోలు అనేది కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు చింతపండు వేసాం కదా, ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. చింతపండు అలాగే టమాటా రెండు కలిపి ఉడకడం వల్ల కూడా పచ్చడి మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకోసారి అయితే ప్యాన్లో 4 పక్కలు అయితే కలుపుకుందాం మనము. ఈ పచ్చడి హోటల్స్లో కానీ మెస్లో కానీ చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా మనము ఒక్క 2 నిమిషాలు అయితే మనము మొత్తం స్టవ్ని సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి. చూసారు కదా, మన టమాటాలు కూడా బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి చల్లడానికి పక్కన పెట్టేద్దాము. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో ఫస్ట్గా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, అలాగే జీలకర్ర, కరివేపాకు ఉంది కదా, అదైతే పొడి కొట్టుకోవాలండి. మెత్తగా అయితే పొడి కొట్టుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మన పొడి అయితే రెడీ అయిపోయింది. మంచి అరోమా ఫ్లేవర్ అండి ఇది. ఇప్పుడు దీంట్లోనే మనము బాగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, నూనెతో పాటే మొత్తం అయితే మనం వేసేయాలి. చింతపండు టమాటా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు, అదైతే వేసేసి ఇప్పుడు దీంట్లో నీళ్లు పోయకుండా అండి, ఆల్రెడీ మన టమాటా ఇదిగా ఉంది కాబట్టి మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. పల్స్ మోడ్లో మనం పచ్చడి అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మరి మెత్తగా కాకుండా కొంచెం బరబ్బరగ్గా ఉంటే పచ్చడి వేడి వేడి అన్నంకి కానీ, చపాతీకి కానీ, అలాగే సంగటికి కానీ ఇది చాలా బాగుంటుందండి. మీరు ఎన్నో రకాల టమాటా పచ్చడి చూసింటారు కదా, ఒకసారి టమాటా పచ్చడి చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. హోటల్స్లో ఎక్కువగా ఇది చేస్తుంటారు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మీ.